హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక శుభవార్త ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అంటే ఫిబ్రవరి 28వ తారీఖు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి అయిన కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రవేశపెట్టారు. 48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఓ కార్యక్రమం అయితే తిరిగి అమలు చేయనట్లు అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో రైతులు తమ పొలాల్లో భూసారాన్ని పెంచేందుకు రైతులకు జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తూ వచ్చింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో రైతులు దిగుబడి పెంచుకునేందుకు సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలను అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు. రైతుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అమలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు అయితే తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే భూసారాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వెట్ కెమిస్ట్రీ విధానం అనుసరిస్తున్నామని, దీని స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతి ఫాలో కానున్నట్లు తెలిపారు. రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇందుకోసం 240 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును బఫర్ స్టాక్ల నిర్వహణ కోసం 40 కోట్లు ప్రతిపాదించారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నారని చెప్పడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల రైతులు కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం 250 కోట్లు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కోసం 9,400 కోట్లు, పంటల బీమా పథకానికి సంబంధించి 1,023 కోట్లు ప్రతిపాదించారు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 9,400 కోట్లు అయితే ప్రతిపాదించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం ఉచితంగా అయితే వీటన్నిటిని ఏపీ రైతులకైతే ఇవ్వబోతుంది. జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను అందించడానికి ప్రభుత్వం అయితే హయాంలో గత ప్రభుత్వం అయితే రద్దు చేసింది. సో ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి దానిని అమలు చేయాలని చెప్పి భావించి బడ్జెట్లో అయితే కూడా నిధులైతే కేటాయించడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.